నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. వ్యవస్థల మద్దతు కూడగట్టడం కోసమే బీజేపీతో టీడీపీ చెలిమి చేసింది, అందుకే జతకట్టిందని చెప్పేసి ఢిల్లీలో పొలిటికల్ కారిడార్స్లో గుసగుసలు చాలా బలంగా వినిపిస్తున్నాయి. గుసగుసలే అయినప్పటికీ బలంగా వినిపించడానికి గల కారణం ఏంటంటే, కేవలం బీజేపీతో జట్టు కట్టిన తర్వాతనే ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ కమిషన్ కొరడా జుడిపించడం మొదలెట్టింది. సో తాబేదారులు అంటారా, లేకపోతే వారికి అంతేవాసులు అంటారా, అలాంటి ఆఫీసర్స్ నందని ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, ఒకళ్ళొక్కళ్ళని జాగ్రత్తగా అక్కడి నుంచి విధుల నుంచి తప్పించే కార్యక్రమం మొదలైంది. ఇది 2019లో ఆంధ్రప్రదేశ్లో జరిగిన సీన్ మళ్ళీ ఇప్పుడు 2024లో రిపీట్ అవుతుంది. అప్పుడు పాలకపక్షం ఈరోజు ప్రతిపక్షం అయితే, ఆ రోజు ప్రతిపక్షం ఈరోజు పాలకపక్షం. తేడా అదొక్కటే. ఆఫీసర్స్ మాత్రం అక్కడి నుంచి విధుల నుంచి తప్పించడం అనేది జరుగుతూ వస్తుంది. నిజంగా సొంతంగా కంప్లైంట్ చేస్తే ఎలక్షన్ కమిషన్ తెలుగుదేశం మాట వినదా? ఆ అనుమానంతో అయినా ఈ జత కట్టింది. ఇది పొత్తు ఎన్నికల కోసం కాదా అనే సందేహాలు అయితే వస్తున్నాయి. ఈ అంశంతో పాటు కేసీఆర్ వ్యాఖ్యలు, అలాగే దాంతోపాటు ఇతరత్ర అంశాలు కూడా ఏపీలో చోటు చేసుకున్న పరిణామాల మీద బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు డివి శ్రీనివాస్ గారు, పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్. నమస్తే సార్. అలాగే పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే రవికిరణ్ గారు. ఇంకా పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. నమస్తే వెంకటేశ్వర రెడ్డి గారు. సో టు స్టార్ట్ విత్ డివి శ్రీనివాస్ గారు, ఈ మాట చాలా బలంగా వినిపిస్తుందండి. వ్యవస్థల మద్దతు కూడగట్టడం కోసమే బీజేపీతో టీడీపీ చెలిమి కట్టింది అనేది ఎంతవరకు దీన్ని మీరు చూస్తారు? ముందుగా మీకు 99 న్యూస్ వీక్షకులకు, ప్యానల్ మిత్రులకు అందరికీ గుడ్ మార్నింగ్. పొత్తులు అనేది ఎన్నికల ముందు రాజకీయ లాభాల కోసం, తర్వాత ప్రజా ఆకాంక్షల కోసమని మనం పార్టీలు చెప్పటం, ప్రజలు నమ్మటం మనం చూస్తున్నాం. ఏదైనా అంతిమ లక్ష్యం రాజకీయ లాభం. ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా, ఏ పార్టీతో విభేదించినా అదేంటంటే ఫలితాలు, ఎన్నికల ఫలితాలను సాధించడం కోసం, అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకోవటం కోసమే ఈ పొత్తులు అన్నమాట. మనం బీజేపీ, తెలుగుదేశం పొత్తుల గురించి తీసుకున్నట్లయితే రెండు కూడా సమకాలీక పార్టీలే. రెండిటి ఆవిర్భావం అటు ఇటు ఒకే రకంగానే జరిగాయి. 40 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఈ రెండు పార్టీల మధ్య పొత్తులు, మళ్ళా వైదొలగడం, మళ్ళా పొత్తులు మనం చూసాము. ఇప్పటికీ ఇది 10వ ఎన్నిక తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత. మనం 5 సార్లు పొత్తు పెట్టుకున్నారు, 4 సార్లు వేరుగా పోటీ చేశారు. వీళ్ళిద్దరి మధ్య ఓటు ట్రాన్స్ఫర్ కూడా అదే విధంగా ఉంటుందన్నమాట. ఏదో బీజేపీ కొన్ని వర్గాలకే పరిమితమైన పార్టీ కాబట్టి తెలుగుదేశం ఓట్లను కోల్పోవటం, లేకపోతే తెలుగుదేశం ఓట్లు బీజేపీకి పడటంలో అనుమానాలు కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ఇది అంత వాస్తవం కాదనమాట. ఎందుకనంటే మనం చూసాం, పొత్తు పెట్టుకున్న ప్రతిసారి కూడా బీజేపీకి 4 లక్షలు 5 లక్షల ఓట్లు పడతాయి. పొత్తు లేనప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో చూసాం బీజేపీ బలం అది మామూలుగానే 10,000 30,000లోనే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో విన్ విన్ సిట్యుయేషన్ ఈ పొత్తులు ఉభయతారకంగానే మనం చూడాలి. ఇవాళ దేశంలో బీజేపీ ఏ విధంగా మరి ఏకఛత్రాధిపత్యంతో వెళ్తుందో మనం చూస్తున్నాం. ప్రాంతీయ పార్టీల ఉనికి ఇవాళ బీజేపీ మద్దతు పైన ఆధారపడినటువంటి పరిస్థితుల్లో ఇక అది అనివార్యం. ప్రాంతీయ పార్టీలు మరికొంతకాలం బతికి బట్టగట్టగలంటే బీజేపీ పొత్తుతోనే నడిచే పరిస్థితులు చూస్తున్నాం. బీజేపీతో విభేదించినటువంటి ప్రాంతీయ పార్టీలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నాయో దేశంలో రాజకీయ పరిణామాలే కళ్ళ ముందు ఉన్నాయన్నమాట. అటు జాతీయ పార్టీలైనా, ఇటు ప్రాంతీయ పార్టీలైనా బీజేపీని మనం ఏ విధంగా చూడాలంటే 40 ఏళ్ల చరిత్రలో మనం ఇది ఒక సీక్వెల్గానే చూడాలి. ఇప్పుడు మోడీ ప్రభుత్వం విషయానికి వచ్చేసరికి మోడీ 1.0 చూసాం, ఒక తీరులో సాగింది. అదే మోడీ 2.0కి వచ్చేసరికి ఇక అది పీక్ వెళ్ళిపోయింది. ఒక రకంగా టోటల్గా మనం ఎంత ఇబ్బందులు పడుతున్నారో చూసాం. ఒకటే మోడీ లక్ష్యంగా కనపడుతోంది, బెయిలా జైలా అంటున్నారన్నమాట. అంటే
ప్రాంతీయ పార్టీల యొక్క జుట్టు ఇవాళ దర్యాప్తు సంస్థల చేతుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి స్ట్రగ్లింగ్ ఏది ఉనికి కోసం మరి తప్పదన్నమాట. ఇక వ్యవస్థల మద్దతు కోసం ఈ పొత్తు అనేది ఏ విధంగా వ్యవస్థలు ఇవాళ అధికార పార్టీ చెప్పు చేతల్లో బందీ అయ్యాయి అనే మాటకి మనకి కళ్ళ ముందు కనపడుతున్న అన్నమాట. దురదృష్టకర పరిణామం, ట్రాజడీ. ఏది ఇవాళ నిష్పాక్షికంగా ఎన్నికలు జరపలేకపోవటం మరి యంత్రాంగం యొక్క బలహీనతగా చూడాలా, అసమర్థతగా చూడాలన్నమాట. ఒకవైపేమో ప్రజలు నిర్భీతిగా ఓటు హక్కు వేసుకునేటటువంటి స్వేచ్ఛ కల్పించాల్సిన బాధ్యత యంత్రాంగం పైన ఉన్నప్పుడు ఆ యంత్రాంగం కొంతమంది చెప్పు చేతుల్లోకి వెళ్ళిపోయి బయాస్డ్గా పనిచేయడం అనేదే ఇక్కడ విషాదకరం. ఇలాంటి పరిస్థితుల్లో ఇది మనం 2019లో కూడా చూసాం కదా సార్. ఇవాళ ఏదైతే రిపీట్ అవుతోందో 2019లో అదే జరిగింది. ఈరోజు పిఎస్ఆర్ ఆంజనేయులు, ఆ రోజు ఏవి వెంకటేశ్వరరావు, ఆ రోజు ఇంకా డీజీపీ ఠాకూర్ కూడా ఆయన తీసుకెళ్ళి చాలా అప్రధాన్యమైన పోస్ట్, అదేదో డీజీపీ సెక్యూరిటీ ప్రెస్ అండ్ ప్రింటింగ్, ఓ 2 గదుల ఆఫీసు, 3000 మంది యూనిఫార్మ్డ్ ఫోర్స్కి బాస్గా వ్యవహరించిన వ్యక్తిని తీసుకెళ్ళి హోదా అదే తీసుకెళ్ళి ఇచ్చిన ఉద్యోగంతో, అంటే ఒక రకంగా ఏంటంటే ఆ తర్వాత వాళ్ళని ఎవరు పట్టించుకోరు. పోలీసు డిపార్ట్మెంట్లో మనకి ఏంటంటే యూనిఫాము, కుర్చీ ఈ 2 ఉన్నప్పుడే ఎవరైనా ఇచ్చే రెస్పెక్ట్. తర్వాత హోంగార్డు కూడా పట్టించుకోని పరిస్థితి. అట్లాంటి వాటికి ట్రాన్స్ఫర్లు జరగడం 2019లో చూసాం. అది వీళ్ళు ఆ రోజు వాళ్ళు చేశారు, ఇవాళ వీళ్ళు చేశారు. పెద్ద డిఫరెన్స్ ఏమన్నా మీరు గమనిస్తున్నారా? 2019 కాదు, 2009 కూడా మీకు గుర్తు చేస్తున్నాను. రాజశేఖర్ రెడ్డి హయాంలో కూడా డీజీపీ ట్రాన్స్ఫర్ జరిగింది. మీకు గుర్తుండే ఉంటుంది, మీరు కూడా అప్పుడు మనం కవర్ చేసిన దీంట్లో ఎస్ఎస్ యాదవ్ ఏది జస్ట్ ఎన్నికల ముందే ఆయన కూడా ఏది ఒక పోలీస్ అసోసియేషన్ మీటింగ్లో మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డిని కొంచెం పొగిడారు, ప్రైస్ చేస్తూ మాట్లాడారు. ఏది ఆయన పోలీస్కి ఇంత చేశారు అని చెప్పి పోలీసు సహాధ్యాయుల మధ్య అప్పుడు డీజీపీ చేసిన ప్రసంగమే అప్పుడు ఈసీ కన్నెర్ర చేసింది. వెంటనే ఎస్ఎస్ యాదవ్ని తప్పించింది. మహంతీనో ఎవరినో పెట్టి అప్పుడు ఎలక్షన్ చేసిన పరిస్థితి. ఎప్పుడు 2009. సేమ్ 2019లో కూడా మనం ఇదే ఎపిసోడు అటు సిఎస్ని మార్చారు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, డీజీపీ ఠాకూర్ గారిని తప్పించారు. ఇప్పుడు ఇంకా ఇక్కడ సిఎస్ డీజీపీని మారుస్తారనే ప్రచారం కూడా జరుగుతున్న దీంట్లో ఇప్పటి వరకు ఈ జరిగిన పరిణామాలు, ఈ 30 రోజులు షెడ్యూల్ ప్రకటన దగ్గర నుంచి మనం తీసుకున్నట్లయితే మరో 18 రోజుల్లో ఏమో ఉంది ఇంకా. ఈ 30-35 రోజుల పరిణామాలు కనుక మనం చూసినట్లయితే ఇదంతా కూడా ఫస్ట్ డోస్, సెకండ్ డోస్గానే చూడాలి. ఫస్ట్ డోస్ ఏం జరిగింది, 9 మందిని పక్కన పెట్టినట్టున్నారు, 3 ఐఏఎస్లు, 6 ఐపీఎస్లు. సెకండ్ డోస్ మీరు అన్నది ఏది మన ఇంటెలిజెన్స్, మన పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కానీ లేకపోతే కాంతిరాణా టాటా. మరి ఇక బూస్టర్ డోస్ ఉందంటారా? బూస్టర్ అది రవికిరణ్ గారే చెప్పాలి, ఎందుకంటే వాళ్ళ డైరెక్షన్లోనే ఈసీ పనిచేస్తుంది కాబట్టి. ఏం రవికిరణ్ గారు, మీ డైరెక్షన్లోనే ఈసీ పనిచేస్తుందా? ఎందుకంటే మీరే కదా లెటర్లు ఇచ్చి ఎవరు ఆల్టర్నేటివ్గా ఉండాలనేది కూడా మీరు సజెస్ట్ చేశారుగా, కానీ వేరే వాళ్ళని ఇచ్చింది ఈసీ. అక్కడ మళ్ళీ మీకు ఏమన్నా కోపం వస్తుందేమో, మళ్ళీ ఈసీ చూసుకోవాలి అది. వాసుదేవన్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి 9 టీవీ వీక్షకులందరికీ శుభోదయం అండి. ఇప్పుడు మన డిస్కషన్లోనే 2009లో డీజీపీని మార్చారని చెప్తున్నారు. 2009లో అప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. సో 2 కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ ఎలక్షన్ కమిషన్ నిష్పాక్షికంగా డిసిషన్ తీసుకొని డీజీపీని మార్చారు. అలాగే 2019లో కూడా మార్చారంట. 2019లో అప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉంది, అది బీజేపీ ప్రభుత్వం, అప్పుడు మార్చారు. ఇప్పుడు 2024 ఇప్పుడు వ్యవస్థల్ని ఇప్పుడు మొనకడ అర్థమవుతుంది ఏంటంటే పార్టీలకు అతీతంగా 2009 నుంచి ఇప్పుడు వరకు చూసుకుంటే పార్టీలకు అతీతంగా ఎలక్షన్ కమిషన్ తన పని తను చేసుకున్నట్టు ఇప్పుడు మన చర్చలోనే కనపడదు. ఇంకోటి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వ్యవస్థలు బాగా మేనేజ్ చేస్తారు అనే అభిప్రాయం వెలబుస్తున్నారు అనలిస్ట్ గారు. అదే నిజమైతే ఈరోజు కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, కేంద్రంలోనూ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఏ రకంగా మేము కర్ణాటకలో ఓడిపోయాం, ఏ రకంగా హిమాచల్ ప్రదేశ్లో ఓడిపోయాం. అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వాలు నడుపుతున్న రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మేము ఎన్నికల్లో ఓడిపోవటం జరిగింది కదా. సో అలాంటప్పుడు ఆ యొక్క మరకని ఏ రకంగా వేస్తారు? అంటే కొంత నిష్పాక్షికంగా ఉన్నట్టు కనిపించడం కోసమని చూసి చూడనట్టు వదిలేస్తారని కూడా మీ మీద పేరుంది. సరే, ఆరోపణలు ఏదన్నా ఆరోపణలు చేయదు కదా. నేను మీ ద్వారా
నా యొక్క అభిప్రాయం ప్రజల ముందు పెట్టదలుచుకున్నాను. ఈరోజు 2024 ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక ఒకసారి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్కి వెళ్ళి చూడండి. ఏ రాష్ట్రాల్లో ఎంతమంది అధికారులు మార్చారని చెప్పేసి ఆ వెబ్సైట్ లోనే ఉంది. గుజరాత్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా పోలీస్ అధికారులు మార్చారు, ఉత్తరప్రదేశ్ లో మార్చారు, ఉత్తరాఖండ్ లో మార్చారు, బీహార్ లోనూ మార్చారు, అలాగే వెస్ట్ బెంగాల్లోనూ మార్చారు. అలాగే రకరకాల రాష్ట్రాల్లో ఆ వెబ్సైట్ మొత్తం చూస్తే మీకు అర్థమైపోతుంది ఏ రాష్ట్రాల్లో ఎంతమంది. ఇది కేవలం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో మార్చలేదు, వేరే రాష్ట్రం మార్చారు అన్న వాదన, అన్న అభిప్రాయం తెరిచే విధంగా చేసే వాదన ఆ సందర్భం. ఇది కేవలం కక్షపూరితమైనటువంటి వాదనగా నేను భావిస్తున్నాను. అయితే మన యొక్క రాష్ట్రంలో వ్యవస్థల మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు వ్యవస్థలే మేనేజ్ చేస్తే ఇక ఓటర్ల పనే ఉందండి. ఇప్పుడు 4,8,00,000 మంది ఓటర్లు ఉన్నారు. ఓటర్ల పనే లేకుండా అధికారులే ప్రభుత్వాలు గెలిపించేస్తారా? అలా గెలిపించేసేటట్లయితే మీకు కర్ణాటకలో ఎందుకు ఊరిపోయిందో చెప్పినట్టు. ఇంకోటి, ఇప్పుడు పురంధేశ్వరి గారు లెటర్ పంపించారంటున్నారు. ఇదిగో పురంధేశ్వరి గారు లెటర్ 26/3 మార్చి 26 తారీఖు పంపించినటువంటి లేఖ. వారు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపక్ష నాయకుడిగా 2019 ముందు కేంద్ర ఎన్నికల సంఘానికి లెటర్ రాసి పలానా అధికారులు మార్చండి అని చెప్పేసి ఆయన కూడా లెటర్ రాశారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఇప్పుడు ప్రతిపక్ష నాయకురాలుగా ఉన్నట్టు పురంధేశ్వరి గారు కూడా ఒక లేఖ రాశారు. వీళ్ళ మీద మాకు అనుమానాలు ఉన్నాయి, వీరైతే మార్చండి, ఇదిగో కొన్ని సూచనలు చేస్తున్నాం, మీరు కుదిరితే వీళ్ళని కూడా పరిశీలించండి అన్నారు. దానిలో తప్పేంటి? ఒకవేళ దాని ఆధారంగా మార్చేశారనుకుంటే ఈరోజు నెల రోజుల తర్వాత ఎవరన్నా ఒకళ్ళిద్దరు అధికారులు మారుస్తారండి. ఏదైనా మారిస్తే వారం 10 రోజుల్లో వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా విచారణ చేసి మారుస్తారు. ఈ రోజు ఎందుకు మార్చారు? సాక్షాత్ ముఖ్యమంత్రి గారి యొక్క సెక్యూరిటీయే, భద్రతే ఒక రిస్క్ లో పడిపోయింది, ప్రమాదంలో పడిపోయింది. ఒక రాయి పెట్టి ఒక అగంతుడు కొట్టాడు అంటే అది పోలీస్ అధికారులు వైఫల్యం కాదా అండి? ఏ రకంగా మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తారండి కేంద్ర ఎన్నికల సంఘం కూడా? ఆ రోజు జరిగిన ఘటన వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం స్వయంగా రాష్ట్ర ఎన్నికల అధికారితో మాట్లాడి మొత్తం డే టు డే టచ్ లో ఉన్నారు నాతో అని రాష్ట్ర ఎన్నికల అధికారి మీనా గారి ప్రస్తుతం చెప్పారు. సో ఇంత పెద్ద ఘటన జరిగి ఆయనకి ప్రాణాపాయం అయ్యే పరిస్థితికి వస్తే మరి బాధ్యులైన అధికారుల మీద చర్య తీసుకోకపోతే ఏ రకంగా ప్రజలు మాత్రం అడగరా? ఇంటెలిజెన్స్ వైఫల్యం కాదా అనరా? ఆ యొక్క సంఘ విద్రోహ శక్తులు లేకపోతే ఆ యొక్క వ్యక్తుల్ని ఎందుకు ఐడెంటిఫై చేయలేదు? అలాగే ఇప్పుడు పెట్టినటువంటి డ్రోన్ సిస్టమ్, సెక్యూరిటీ డ్రోన్ సిస్టమ్ ఆ రోజు నుంచి మొదటి రోజు నుంచి ఎందుకు పెట్టలేదు? అంటే చేతులు కాలేక ఆకులు పట్టినట్టు ఇప్పుడు వాళ్ళు డ్రోన్ సిస్టమ్ పెట్టి కంట్రోల్ రూమ్ పెట్టి మొత్తం చేస్తున్నారు. ఆ పని ముందు ఎందుకు చేయలేదు? అంటే ఏంటి? అధికారులు వైఫల్యమనే కదా. మరి ఆ బాధ్యుల అధికారులు చర్యలు తీసుకోవాలి కదా. జనరల్ గా మాట్లాడతాను, చర్యలు తీసుకోవాలి కదా. దానిలో భాగంగా చర్యలు తీసుకున్నారు. అంతేగాని ఇదేదో పురంధేశ్వరి గారు లేఖ రాశారు, పురంధేశ్వరి గారు లేఖ రాసి ఉంటే అప్పుడే తీసుకోవాలి చర్యలు. వారం 10 రోజులు లేదా 2 వారాలు, ఈరోజు నెల రోజుల తర్వాత కాదు కదా. ఆ ఘటన జరిగాక దాని రిపోర్ట్ తెప్పించుకొని దాని ఆధారంగా చర్యలు తీసుకున్నారు. కానీ ఇక్కడ వ్యవస్థలు మేనేజ్ చేస్తే 4,8,00,000 మంది ఓటర్లు వేసే పరిస్థితి ఉండదు. ఓటర్లు స్వేచ్ఛగా వాళ్ళు వేయించుకుంటున్నారు. అలాగే ఇందాక వారు ఎర్లిస్ట్ వారు అంటున్నారు ఏదో జైలా అని. ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి ఒకసారి, అరవింద్ కేజ్రీవాల్ కేసు గారు ఏదైనా కేసు చూడండి. ఈ రోజు వరకు ఏ కోర్టు అయినా సరే ఇది తప్పుడు కేసు, దీనిలో ఏమీ జరగలేదు, ప్రాథమిక ఆధారాలు లేవు అని ఏ కోర్టు అంటలేదు కదా. ఈ రోజు పశ్చిమ బెంగాల్ చూడండి, జాబ్ కుంభకోణం 2016లో చేస్తే వాళ్ళ మేనల్లు చెదరు చేసిన కోట్లు డబ్బులు పట్టుకుంటే ఈ రోజు హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది 2016లో మీరు చేసినటువంటి రిక్రూట్మెంట్ తప్పు, అవినీతి మొత్తం క్యాన్సిల్ ఉంది. సుప్రీంకోర్టు కూడా చెప్పింది హైకోర్టు దగ్గరికి వెళ్ళండి అని. సో ఇంతిదిగా వాళ్ళ అవినీతి బట్టబయలు కనబడుతుంటే ఆయా రాష్ట్రాల్లో పట్టుకునే అనేకమైనటువంటి కట్ల లెక్క పెట్టలేక మెషిన్లు కూడా మొరాయిస్తున్నాయి. అటువంటి అవినీతులు చేస్తుంటే ఇక్కడ ఏదో ప్రజాస్వామ్యానికి ఇబ్బంది అయిపోయినట్టు జైలా బెయిలా అని బెదిరిస్తున్నారు అన్నట్టు మాట్లాడటం. ఎక్కడన్నా సరే ఏ కోర్టు అన్నా సరే మీరు తప్పుడు కేసులు పెడుతున్నారు, మీరు వేధిస్తున్నారు, ఈ కేసులో పసలేదు, అనవసరంగా పెట్టారని ఒక్క కేసు అన్నా ఉందా అండి? హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ లిక్కర్ కుంభకోణంలో ఇన్నిసార్లు సుప్రీంకోర్టుకి వెళ్ళారు, డజన్ సార్లు హైకోర్టుకి వెళ్ళారు, లోవర్ కోర్టుకి వెళ్ళారు. ఏ కోర్టు అన్నా ఏమంటుంది? దీనిలో పెద్ద అవినీతి జరిగింది, విచారణ జరగవలసిందే అని. మనీష్ సిసోడియా గారి సంవత్సరం దాటిపోయిన జ్యుడిషియల్ కస్టడీ రిలీజ్ చేయట్లేదు, కోర్టే రిలీజ్ చేయట్లేదు. నువ్వే పాత్రదారుడు, నేను రిలీజ్ చేయడం అంటున్నారు కోర్టు. కానీ కోర్టు మీ ప్రమేయం ఏం లేదు, మీ ప్రమేయం ఏం లేదంటారు. జస్ట్ రవికిరణ్ గారు, జస్ట్ పురంధరేశ్వరి గారు రాసిన లెటర్ తెలుగుదేశం డ్రాఫ్ట్ చేసింది, ఆవిడ సంతకం పెట్టారు.